అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి కుకింగ్ అఫీషియల్. ఇది రికార్డ్ చేశాను కానీ వాయిస్ టర్న్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంది. నేను సెల్ఫీలో వీడియో తీస్తున్నాను, అందుకే నేను అటువైపు చూసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది మీకు. ఏంటంటే ఈరోజు మా అభి బాబుకి అక్షరాభ్యాసం చేయించామండి. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు కదండి, వసంత పంచమి, అందుకని మంచి రోజు అని చెప్పి చేయించాము. ఈ ఫిబ్రవరిలో 21కి బర్త్డే, థర్డ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. బాబు బర్త్డే ఉంది, 4th ఇయర్ పడుతుంది. సో ఈ లోపల మనము ఖచ్చితంగా అక్షరాభ్యాసం చేయించాలి కదండి. ఇంకా బాబుని నెక్స్ట్ ఇంకా వదలాలి కదా స్కూల్లో, అందుకని ఈరోజు మంచి రోజు కదా అని చెప్పి మేము యాక్చువల్గా వర్గల్కి వెళ్ళాలనుకున్నాము, కానీ మాకు అక్కడ వెళ్ళడానికి మా హస్బెండ్కి లీవ్ దొరకలేదు. సో అదే చెప్తున్నాను. ఏంటంటే ఇంకా ఇక్కడ దగ్గరలో సరస్వతి అమ్మవారి టెంపుల్ ఎక్కడైనా ఉందని చూసి మేము గూగుల్లో చూసాము, వేరే వాళ్ళని అడిగాము, వాళ్ళు చెప్పారు. సో అక్కడికి వెళ్ళాము, చాలా బాగా జరిగింది. ఇంకా ఏమేమిటి ఎట్లా ప్రాసెస్ అనేది నేను క్లియర్గా వేరే వీడియోలో చెప్తాను. ఈ అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్లు ఏంటి క్లియర్గా చెప్తానండి, ప్రాసెస్ ఏంటనేది. ఇంకా బయలుదేరుతున్నాము, రెడీ అయ్యాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము. నానిబాబు ముందెళ్తున్నాడు. ఖచ్చితంగా మేము బయటికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా వాడు ముందుంటాడు, మాకంటే ముందు. క్యాబ్ వచ్చేసింది, ఇంకా రండి అని పిలుస్తున్నాడు, వాడు ముందెళ్ళాడు. చేరుకున్నామండి, సామాన్లన్నీ తీసుకున్నాము, గుడికి చేరుకున్నాము. చాలా బాగుందండి టెంపుల్. నేను క్లియర్గా తీయలేదు ఎందుకంటే మా హస్బెండ్ టోకెన్స్ అవన్నీ తీసుకుంటా, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. నేను నానిబాబుని పట్టుకొని నేను ఇలా వీడియో కొంచెం తీసాను. అందులో ఇంకొకటి, అక్కడ వీడియోలు ఫోటోలు తీయొద్దని రెస్ట్రిక్షన్స్ పెట్టారండి. సో ఫోన్ అలో లేదు, కానీ నేను సీక్రెట్గా తీశాను. ఈ ఎంట్రన్స్ నుంచి మమ్మల్ని లోపలికి బ్యాచ్ల వైజ్ పంపిస్తానండి. అక్కడ అన్నదానం జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చారండి, చాలా బాగా జరుగుతుంది నిజంగా. ఈ ఒక్క గుళ్ళోనే ఇంత క్రౌడ్ ఉంటే ఇంకా ఎన్ని గుళ్ళల్లో ఎంతమంది ఉంటారో ఏమో అండి. ఇంకా లోపలికి వెళ్ళాము. ఫైనల్గా మా బ్యాచ్ వచ్చేసింది, థర్డ్ బ్యాచ్ పంపించారు. ఇంకా నానిబాబు కూర్చొని సామాన్లన్నీ సర్దుకున్నాము. బియ్యం పోసుకొని అమ్మవారి గాజులు, అమ్మవారి లాకెట్ జాకెట్ మీద పెట్టేసి పూజ విధానం కూడా నిజంగా చాలా బాగా చెప్పారండి. అక్కడ పూజారి గారు ఉన్నారు, ఆయన మైక్లో చెప్పారు, దాని ప్రకారం మేము చేసాము అందరము. ఇక్కడ కూడా ఫోన్ అలో లేదండి, కానీ నేను వీడియో తీయాలి, మీకు కూడా చూపించాలి కదా ప్రాసెస్ అని చెప్పి వీడియో తీశానండి. మైక్లో ఆయన పూజారి గారు చెప్తున్నారు, దాని ప్రకారం మేము చేసాము. ఒక మంచి ఇదనేది మా మూమెంట్ అనేది మా లైఫ్లో ఇది మెమొరబుల్ ఇదనండి. ఎందుకంటే మేము ఏది క్లియర్ బాగా చేయలేదండి. ఒక బర్త్డే చేయలేదు, నానిబాబుకి ఏమీ చేయలేదు, కానీ అక్షరాభ్యాసం అనేది మనస్ఫూర్తిగా ఇద్దరం కూర్చొని మంచిగా చేయించాము గుళ్ళో. అప్పుడు ఎందుకంటే కరోనా టైం అండి, ఫస్ట్ బర్త్డే ఏది చేయలేదు, సెకండ్ బర్త్డే అలా అయిపోయింది, చేయలేదు. ఈ బర్త్డే ఏమో ఇంకా అక్షరాభ్యాసం అయితే నిజంగా చాలా బాగా చేయించాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.